మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న రాజులకు రాజు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియ హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశభాగమును మనము నేర్చుకుంటూ ఉండగా ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని నామమును గణపరచుటకు, దేవుని నామము మహిమపరచబడుటకు మనమందరం ఈ లోకంలో మన నిర్ణయాలు దేవుని చేతుల్లో పెట్టినట్లయితే ఆయన తన చిత్తాన్ని మన ద్వారా ఈ లోకంలో జరిగించుకుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చిత్తానుసారంగా జరిగించబడిన ప్రతి వారు కూడా ఆయన రాజ్యంలో ఎత్తబడతారు. ఆ రీతిగా నీవు నేను మనందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించిన వారమై దేవుని రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలని దేవుడు ఆశించి ఓ చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మీ అందరినీ కూడా నిర్ణయ కాలము అనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇందులో భాగంగా ఈ రోజున రిబ్కా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏ రీతిగా తన జీవితాన్ని మార్చివేసిందో, ఏ రీతిగా తన కుటుంబంలో ఆశీర్వాదాలు తీసుకొచ్చిందో ఈ రోజున మనము ధ్యానించనై ఉన్నాం. రండి, ఆదికాండం 24వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనం. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదనా నేను. ప్రియులారా, రిబ్కా యొక్క వివాహ మహోత్సవము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మనము చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో తన కుటుంబీకులు రిబ్కాతో అడుగుతున్నారు, అమ్మా, నేను తీసుకువెళ్ళటానికి, అబ్రహాము కుమారుడితో వివాహం జరిగించటానికి తన సేవకుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళదువా అని అడిగినప్పుడు ఆమె ఎంతో సంతోషముగా దైవ నిర్ణయానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, ఇదిగో నేను వెళ్ళేదను అని ఈ వాక్య భాగంలో తన యొక్క సమ్మతిని తెలియపరుస్తుండటము మనము చదువుతున్నాం. ఓ తెలియని ప్రాంతానికి, ఓ తెలియని కుటుంబానికి, దూర ప్రాంతానికి ప్రయాణము చేసి మరి వెళ్ళి అక్కడ తన యొక్క యజమానుని కుమారుడైనటువంటి ఇస్సాకు పేరు మాత్రమే తెలుసు, కానీ ఆ యొక్క కుటుంబం ఎలాంటిదో తెలియదు. అలాగనే పేరు మాత్రము తెలుసు, కానీ ఇస్సాకు ఎలాంటి వాడో తెలియదు. అయినప్పటికీ అది దైవ నిర్ణయముగా భావించినటువంటి రిబ్కా దేవుని చిత్తాన్ని తమ జీవితంలో జరిగించుకోవటానికి ఆ నిర్ణయానికి లోబడినట్లుగా ఈ వాక్య భాగంలో మనము స్పష్టంగా చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని చేత వాడబడుతున్నటువంటి నీవు నేను మన అందరము కూడా మన జీవితాలు ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నామా? మన జీవితాల్లో ఆయన చిత్తము జరుగునట్లుగా, తన నిర్ణయాలు మన జీవితం ద్వారా జరిగించబడినట్లుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటున్నామా? ఈ వాక్యము ద్వారా మనల్ని మనము పరిశీలించుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వాక్యాలు చూసినప్పుడు ఎలాంటి వాగ్దానాలు దేవుడు అబ్రహాము జీవితంలో జరిగించాడో ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా అబ్రహామును పిలిచి అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు నా మాట విన్నట్లయితే, నువ్వు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ఈ రీతిగా మరి వాగ్దానాలన్నింటినీ కూడా ఆ యొక్క అబ్రహాము జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 3వ వచనంలో అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రియమైన దేవుని సంగమా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ ఇంటిని విడిచిపెట్టాలి, నీ బంధువుని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే ఇదిగో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వాక్య భాగంలో మనం చదివినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను, భూమి యొక్క సమస్త వంశావళి నీ ద్వారా ఆశీర్వదించబడతారు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని ప్రియులారా స్పష్టమైనటువంటి వాగ్దానమును దేవుడు అబ్రహాము జీవితంలో వాగ్దానము చేసి ఉన్నాడు.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనందరికీ తెలుసు. అబ్రహాము దేవుని మాటని విన్నాడు, ఆయన నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని అబ్రహాము దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. తన నిర్ణయాన్ని దేవుని చేతుల్లో పెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మనందరికీ తెలుసు అబ్రహాము జీవితంలో ఒక ఘనమైన కార్యము జరిగింది. తన గర్భద్వారములు తెరవబడ్డాయి. వాగ్దాన పుత్రుడు అబ్రహామునకు అనుగ్రహించబడి ఉన్నాడు. అబ్రహాము మరి ఇస్సాకును కుమారుడిగా పొందుకున్నప్పుడు ప్రియులారా, తను పెళ్లి వయసు వచ్చినప్పుడు ఏ రీతిగా మరి ఆ యొక్క కార్యము జరుగుతూ ఉందో ఒకసారి మనము ఆదికాండములో 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనం చదువుకుందాం. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. అనగా వృద్ధాప్య వయసులో అబ్రహాము శారాలు చక్కటి కుమారుని కన్నట్లుగా మనం ఈ వాక్య భాగం ద్వారా చదువుతాం. అంత మాత్రమే కాదు కానీ మరి 21వ వచనంలో చూసినప్పుడు ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుడు అబ్రహాము జీవితంలో అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత తను మంచి యవ్వన కాలం వచ్చినప్పుడు తన కుమారునికి వివాహాన్ని జరిగించాలని ఆశపడి తన దగ్గర నమ్మకముగా ఉన్నటువంటి తన పనివాడైనటువంటి తన పెద్ద దాసుడైనటువంటి సేవకుని పిలిచి తన తొడ మీద చేయి పెట్టుకొని వాగ్దానము చేయించుకొని, ఇదిగో నీవు నా స్వదేశమునకు వెళ్ళి నా బంధువుల ఇంటికి వెళ్ళి నా తండ్రి ఇంటికి వెళ్ళి నా కుమారుడి కొరకు ఒక మంచి భార్యను నువ్వు తీసుకొని రావాలి. ఎవరయ్యా ఆ భార్య? ఆమె ఎవరు? ఆమె ఎలాగుండును? ఆమె పేరేంటి అని ఈ రకంగా మనం ఆలోచించినట్లయితే, ఇదిగో నువ్వు వెళ్ళు, దేవుడే సమస్తమును నీకు బయలుపరుస్తాడు అని ఆ యొక్క దాసునితో మాట్లాడి దాసుని తన స్వదేశానికి పంపించినట్లుగా ఈ వాక్య భాగంలో 24వ అధ్యాయం అంతట్లో కూడా మరి ఇస్సాకు యొక్క భార్య ఏ రీతిగా స్థిరపరచబడింది, ఏర్పాటు చేయబడింది అనేది ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చదువుతాం. 2వ వచనంలో పెద్ద దాసుని పిలిచినటువంటి అబ్రహాము అంటాడు, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అని ఆ రీతిగా వాగ్దానము చేసుకొని, నువ్వు వెళ్ళి నా కుమారుడి కొరకు ఒక చక్కటి భార్యను తీసుకొని రా అని పంపిస్తాడు. ప్రియులారా, పంపించినప్పుడు 16వ వచనం చూసినట్లయితే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేయము, నన్ను త్రాగనిమ్మని అడిగెను. ప్రియులారా, ఈ యొక్క సేవకుడైనటువంటి ఏలియాజరు అబ్రహాము దగ్గర పెద్ద దాసుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బావి దగ్గరికి వెళ్ళి చక్కనిది చిన్నదైన రెబుకాను చూశాడు. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. బావిలో నుండి నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నాకు త్రాగటానికి నీళ్ళు ఇచ్చదవా అని అడిగితే, సరేనయ్యా, ఇదిగో నువ్వు అతిథివి, నువ్వు దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నావు, నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, నువ్వు యాత్రికుడవు, నీకు నేను నీళ్ళు ఇస్తానని నీళ్ళు ఇవ్వటం మనం చూస్తాం. ఆ తర్వాత వంటలు త్రాగడానికి కూడా నీళ్ళు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ రోజుల్లో బావిలో నుండి నీళ్లను చేదేవాళ్ళు. అయితే ఒక ఒంటె దాదాపుగా దాహముతో ఉన్నటువంటి ఒంటె 15 నిమిషాలలో దాదాపు 1146 లీటర్ల నీళ్లు, అంతకంటే ఇంకెక్కువనే నీళ్లు త్రాగేది. అంత మాత్రమే కాదు కానీ తన వంటలకు సరిపడినన్ని నీళ్లు, దాసునికి సరిపడినన్ని నీళ్లు ఆమె బావిలో నుంచి తోడుకొని వచ్చి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 10 ఒంటెలు కాబట్టి సుమారు 1136 లీటర్ల నీళ్లను ఊట నుండి త్రవ్వినటువంటి ఊట నుండి బావిలో నుండి చేదుకొని తీసుకుని వచ్చి ఆ బావిలో నీళ్లను ఒంటెలకు కానీ అలాగే ఆ యొక్క దాసునికి కానీ సమృద్ధిగా త్రాగడానికి నీళ్ళు ఇచ్చినటువంటి రిబకా పనితీరు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, తెలియని వ్యక్తికి పరిచర్య చేసేటటువంటి ధర్మం, తెలియని వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ధర్మం ఈ స్త్రీలో, ఈ కన్యకలో మనకు కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత వారిద్దరు కూడా ప్రయాణమై ఇంటికి వెళ్ళడము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వివాహ సంబంధం యొక్క కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో మన కుమారుడు, మన ఇంటివాడు, మన స్వదేశుడైనటువంటి అబ్రహాము కుమారుడికి నీవు భార్యగా వెళ్ళేదవా అని అడిగినప్పుడు, ప్రియులారా 58వ వచనం మరోసారి చదువుతున్నాను. రిబకాను పిలిచి ఆ రీతిగా అడిగినప్పుడు వారితో ఆమె అంటుంది, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదను అనెను. ప్రియమైన దేవుని సంగమా, ఒక కన్యక, ఒక స్త్రీ
విధేయత కలిగినటువంటి వ్యక్తి, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చే గుణలక్షణము కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడ తన నిర్ణయాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తెలియని ప్రాంతానికి, తెలియని వ్యక్తి కుటుంబానికి ఒక భార్యగా వెళ్ళటానికి ఆమె తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. వెళ్ళేదను అని చెప్పినప్పుడు ఇదిగో 60వ వచనంలో వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచొందుకొందురుగాక అని ఆమెను దీవింపగా. గమనించండి ప్రియులారా, ఈ 60వ వచనంలో చక్కటి ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆశీర్వాదము రాయబడింది. ఈ ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం ఏంటంటే, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక. అనగా ఏ దేశమునైతే వారు కనాను దేశాన్ని వారు ఆక్రమించుకోవాల్సి ఉన్నదో, ఏ కనాను దేశాన్ని అయితే వాళ్ళు స్వతంత్రించుకోవాల్సి ఉన్నదో, ఆ కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి దేశాన్ని వారు స్వాధీనపరచుకుంటారు. నీ పగవారు నీ యొక్క స్వదేశమును, గవినిని స్వాధీనపరచుకుంటారు అని ప్రవచనాత్మకమైనటువంటి ఆశీర్వాదమును ఆ రిబ్కా మీదకి అన్నలు కూడా పంపించినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అన్నలు వారిని ఆశీర్వదించినటువంటి విధానం, ఎప్పుడో జరగవలసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే వారు నాంది పలుకుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చదువుతున్నాం. వేల వేలకు నువ్వు తల్లి వగుదువుగాక అని అంటూ ఉన్నారు ప్రియులారా. అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఒక్కడే. మరి ఆ వాగ్దాన పుత్రుడు ఈ రోజున దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే, అబ్రహామా, నీకున్న కుమారుని నాకు ఇచ్చదవా అన్నప్పుడు తనకున్న ఏకైక కుమారుని దేవునికి ఇవ్వటానికి వెనుదీయక తన కుమారుని బలి ఇవ్వటానికి సంసిద్ధపడ్డాడు అబ్రహాము. అంటే అది తన భక్తి జీవితం. తాను దేవుడితో చేసుకున్నటువంటి నిర్ణయం, దేవుడితో చేసుకున్న ఒడంబడిక, దేవుని చిత్తంలోనికి తన నిర్ణయాలు తీసుకుని వెళ్ళటం అనేది మనం అక్కడ గమనిస్తుంటాం. అంత మాత్రమే కాదు కానీ ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడి, తండ్రికి విధేయుడై, తండ్రి చంపటానికి సిద్ధపడినప్పటికీ కూడా తన తండ్రి భక్తి కోసం, తన తండ్రి దేవుడికి ఇచ్చిన మాట కోసం తాను చావటానికైనా సిద్ధపడ్డాడు. అది ఇస్సాకు జీవితం, అది ఇస్సాకు తీసుకునే నిర్ణయం, అది ఇస్సాకు తండ్రికి కొడుకుకు మధ్యలో ఉన్న ఒడంబిక. వీరిద్దరూ దేవునితో చేసుకున్నటువంటి ఒడంబిక. అలాంటి ఓ భయభక్తులు కలిగినటువంటి కుటుంబానికి రిబ్కా వెళ్తుంది అని అంటే అది ఎంత ఆశీర్వాదకరమైన విషయమో ఇక్కడ మనం గమనించాలి ప్రియ సంగమా. రిబ్కా ఈ కుటుంబానికి వెళ్ళటానికి తనను తాను సిద్ధపరచుకున్నది, తన నిర్ణయాన్ని సమకూర్చుకుంటుంది, తన నిర్ణయాన్ని దేవుని చేతిలో పెడుతుంది. నేను వెళ్ళేదను అన్నప్పుడు ఓ ప్రవచనాత్మకమైనటువంటి ఆశీర్వాదముతో ఈ రోజున ప్రియ సంగమా మరి వారు తమ కుటుంబీకులు ఈ పనివాడైనటువంటి ఏలియాజరు నమ్మకమైనటువంటి పెద్ద దాసుడికి అప్పగించి పంపించినట్లు మనము చూస్తాం. ఆ రీతిగా దేవుని యొక్క కార్యము వారి జీవితంలో జరగమని ఇక్కడ మనము గమనిస్తుంటాం. ప్రియ సంగమా, ఇక్కడ మనం గమనించాలి, మనమందరము కూడా ఈరోజు వధువు సంఘముగా ఉన్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కన్నాడు, మనల్ని ప్రదానము చేసుకున్నాడు. ఈరోజు వధువు సంఘముగా ఉన్నటువంటి మనం తిరిగి రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వివాహ మహోత్సవం జరగనయ్యున్నది. వరుడైన యేసుక్రీస్తు వధువైన సంఘముతో వివాహ మహోత్సవం జరగనయ్యున్నది కనుక ఈ మహోన్నతమైన వివాహ మహోత్సవంలో నీవు నేను వధువు సంఘముగా ఆ వరుడి యొద్దకు వెళ్ళి ఆ వివాహ మహోత్సవంలో పాల్గొనటానికి సిద్ధపడవలసి ఉండగా, వధువు సంఘముగా ఉన్నటువంటి నీవు ఆ వరుడి యొద్దకు వెళ్ళటానికి సిద్ధమా? పునాదులు కలిగిన పట్టణం అని, ప్రాకారము కలిగినటువంటి పట్టణం అని, బంగారపు వీధులు అని, ఇదిగో ఆయన రత్నములతోనూ వజ్ర వైడూర్యాలతోనూ సుందరమైనటువంటి దేవాలయాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు మన కొరకు. ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలని పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఆ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉండగా, ఆ రాజ్యము చేరటానికి పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఆ యొక్క పరమ రాజ్యానికి వెళ్ళటానికి వధువు సంఘముగా సిద్ధమా? అయితే మన నిర్ణయాలు కూడా రిబ్కా తీసుకునే నిర్ణయములాగానే ఉండాలి. ఆ ప్రాకారములు ఎలాంటివో మనము చూడలేదు, వాక్యంలో మనము చదువుతాం. ఆ ప్రాకారము ఎలా నిర్మించబడుతుందో మనము చూడట్లేదు. కానీ ప్రియులారా, ఆ సుందరమైనటువంటి దేవాలయం, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం, ఆ నూతన యెరూషలేమును మనమందరం కూడా చూడబోతున్నాం. యేసుప్రభువు రెండవసారి లోకానికి రాబోతున్నాడు. వచ్చుచున్న వాడికి ఆలస్యము చేయక రాబోతున్నాడు కనుక మనల్ని మనం సమర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం.
నిర్ణయము చాలా ప్రాముఖ్యము ప్రియులారా. కనుక మనమందరము కూడా వధువు సంఘముగా ఓ చక్కటి నిర్ణయం రిబకా తీసుకున్నట్లుగా మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం ముందుకు వచ్చినట్లయితే దేవుడు మన కుటుంబాలను, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఇదిగో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ప్రియమైన దేవుని సంగమా, సువార్త పరిచర్య ద్వారా అనేక ఆత్మలు సంపాదిస్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారిని కూడా దేవుని కొరకు ప్రధానము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం, పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషుడికి భార్యగా ఉండటానికి. అవును, కన్యక అయిన రిబకా ఇస్సాకు అనే పురుషుడికి భార్యగా ఉండటానికి వెళ్ళినట్లుగా, తనను తాను సిద్ధపరచుకున్నట్లుగా, వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నట్లుగా, ఇదిగో ఈ రోజున ఒక్కడే పురుషుడు పరమ తండ్రి యేసుక్రీస్తు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు వధువు సంఘముగా, కన్యకగా మనమందరము కూడా ఆ ఒక్క పురుషునికే భార్యగా ఉండేటట్లు ఈరోజు సువార్త ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయన ప్రదానము చేసుకున్నాడు. ప్రియ సంగమా, ప్రదానము చేయబడినటువంటి మనము పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ప్రదానము చేయబడినటువంటి మనము పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఆ పెళ్లి కుమారుడు త్వరలో రానయ్యున్నాడు, సమయము కొంచెముగా ఉన్నది అని సాతానుడు ఈ పెళ్లి కుమార్తె ఉన్నటువంటి వధువు సంఘములో గలిబిలిని సృష్టిస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా శోధనల్ని, అనేక రకాలుగా ఇబ్బందుల్ని, అనేక రకాలుగా లోకంలో ఉన్న వ్యామోహాలని సృష్టిస్తూ, గలిబిలిని సృష్టిస్తూ ఈ వధువు సంఘమును చెదరగొట్టడానికి ప్రయత్నము చేస్తుండగా, నీవు నేను మనమందరము కూడా ఆ వధువు సంఘముగా ఆయన కొరకు సిద్ధపరచబడదామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము 2వ భాగాన్ని చదువుతాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమును ఇక్కడ మనము చదువుతున్నాం. ప్రియులారా, మనమందరము కూడా వధువు సంఘముగా ఎత్తబడాలి అని, ఆ వివాహ మహోత్సవంలో, గొర్రెపిల్ల మీ వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తు వరుడుగా ఈ లోకానికి రాబోతున్నప్పుడు వధువుగా ఈ సంఘము ఎత్తబడాలి అని వాక్యము చేత మనలందరినీ కూడా ప్రతి దినము ఉదక స్నానము చేస్తూ ఉండగా, ఈ వాక్యం వింటున్న నీవు నేను రిబకా వలె ఓ చక్కటి నిర్ణయము తీసుకోగలమా? తన కుటుంబం గురించి ఆలోచించలేదు, తన బంధువుల గురించి ఆలోచించలేదు, తన దగ్గర ఉన్నటువంటి సంపద గురించి ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే పెద్ద దాసుడి ఇంటికి వచ్చాడో ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, తాను ఆ దాసునితో పాటు తన భర్త ఇంటికి, తన యొక్క అత్తమామల ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడింది రిబకా. తాను తీసుకునే నిర్ణయం ఎంత ఆశీర్వాదకరమైందో, అది నిర్ణయం మాత్రమే కాదు కానీ ఓ ప్రవచనాత్మకమైనటువంటి ఘటన అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. కారణం ఏంటంటే, తన అన్నలు అంటున్నారు, నువ్వు వేల వేలకు తల్లి వగుదువుగాక, ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు దేవుడు అబ్రహాముతో. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు అబ్రహాముతో. ఆ సంతానము విస్తరించటానికి, ఆ వాగ్దాన పుత్రుడికి సహాయకారిగా రిబకా ఉన్నది అంటే ఆమె తీసుకునే నిర్ణయమే. ప్రియ సంగమా, ఈరోజు ఆ పరలోక రాజ్యంలో నీవు నేను యుగయుగాలు ఆ పరమ తండ్రితో ఆనందించి సంతోషించే భాగ్యములో పాలు పొందుకోవాలి అంటే రిబకా వలె నీవు నేను మనమందరము కూడా ఓ చక్కటి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు, కన్యకగా ఒకే పురుషునికి భార్యగా ఉండటానికి మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని అన్నాడు ఆయన. అవును, ఆ రక్తములో మనమందరము కూడా కడగబడ్డాం, ప్రదానము చేయబడ్డాం. ఆ వరుడి కొరకు మనమందరం కూడా ప్రదానము చేయబడ్డాం. ఆ వివాహ మహోత్సవం కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను ఒకే పురుషునికి భార్యగా ఉండేటట్లు రిబకా వలె ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో అంటాడు, సంఘము కలంకము లేకుండా ఉండాలి, సంఘము ముడత లేకుండా ఉండాలి, సంఘము మహిమగలదిగా ఉండాలి, సంఘము తన ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టుకోవాలని, పరిశుద్ధమైన సంఘముగా నిలబెట్టుకోవాలని యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు అంటే, వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రపరచి
దాని కొరకే తను తాను అప్పగించుకున్నాడు. మనకున్న మాలిన్యమును కడిగి వేయటానికి, మనలో ఉన్న పాపాలను కడిగి వేయటానికి, మనలో ఉన్న అపరిశుభ్రతను కడిగి వేయటానికి ప్రియులారా ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని పవిత్రపరచాడు, పరిశుద్ధపరచాడు. అది మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి తన రక్తమును ధారపోశాడు ఆయన. ఆ రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కలంకము లేని సంఘముగా, ముడత లేని సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగలమైన సంఘముగా ఆయన ఎదుట మనమందరము కూడా నిలవబడాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తుండగా ఓ మంచి నిర్ణయం తీసుకుందామా? కన్యక వలె ఇదిగో ఆ ఉగ్రత పాత్రలోనిది త్రాగకుండానట్లు, వ్యభిచార మద్యమును సేవించకుండానట్లు త్రిదూత వర్తమానం మనకు బయలుపరచబడుతూ ఉండగా, త్రిదూత వర్తమానము మనకు బోధింపబడుతూ ఉండగా ఇదిగో నాశనకరమైన ఆ తెగుల్లోనికి మనం వెళ్ళిపోకుండానట్లు, ఆ నాశనాన్ని మనం కొని తెచ్చుకోకుండానట్లుగా యేసు ప్రభు కార్చినటువంటి రక్తము ద్వారా మన పాపములను కడిగి వేసుకొని మనల్ని మనము పరిశుద్ధపరచుకొని వాక్యము చేత ఉదక స్నానము చేయబడి ఆయన మన కొరకే తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన విలువైనటువంటి రక్తంలో మనల్ని మనము కడుక్కొని ఆ పరమరాజ్యానికి వెళ్ళటానికి సిద్ధమా? ప్రాకారములు కలిగినటువంటి పట్టణం అది, పునాదులు కలిగినటువంటి పట్టణం అది. ప్రియ సంగమా, ఈరోజు ఆ పట్టణానికి వెళ్ళాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. గురి యొద్దకు పరిగెత్తడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను విడిచిపెట్టి ఇదిగో ముందున్న వాటి వైపే మనం చూస్తూ ఓపికతో పరిగెత్తవలసి ఉన్నది. గురి యొద్దకు మనం పరిగెత్తవలసి ఉన్నది. ఈ పరమరాజ్యానికి వెళ్తూ ఉండగా, ఈ పరమరాజ్యానికి వెళ్తున్న మనలందరినీ కూడా ఏ రీతిగానైనా పడవేయాలని సాతానుడు కంకణము కట్టుకుంటూ ఉన్నాడు. విశ్వాసములో కొంతమంది ఆలస్యము చేయబడిన రీతిని బట్టి విశ్వాసములో పడిపోతూ ఉన్నారు. వెనుక తిరిగి చూస్తున్నారు. వెనుతిరిగి చూడడం వలన వారు భ్రష్టులైపోతున్నారు. వారు ఆ పరమరాజ్యంలోనికి వెళ్ళలేకపోతున్నారు. ప్రియ సంగమా, వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనలందరినీ కూడా పరిశుద్ధమైన సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి మనలందరినీ కూడా వాక్యము చేత పరిశుద్ధపరిచి ఉదక స్నానము చేయించి ఆయన తనను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఆ రీతిగా ప్రియ సంగమా, మనమందరము కూడా పరిశుద్ధమైన సంఘముగా నిలబడాలి అంటే నీ నిర్ణయము చాలా ప్రాముఖ్యం. మడతలేని సంఘముగా నిలబడాలి అంటే నీ నిర్ణయము చాలా ప్రాముఖ్యం. కలంకము లేని సంఘముగా నిలబడాలి అంటే నీ నిర్ణయం చాలా ప్రాముఖ్యం. వాక్యము చేత ఆయన ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు. అయితే నీ నిర్ణయం చాలా ప్రాముఖ్యం. రిబకా వలె నీ నిర్ణయం ఉన్నదా? రిబకా వలె నీవు కూడా ఆ పరమరాజ్యానికి వెళ్ళటానికి, యేసు ప్రభువారితో యుగయుగాలు సంతోషించటానికి, ఆనందించటానికి, ఈ లోకములో ఉన్న సమృద్ధిని, ఈ లోకములో ఉన్న భోగములను, ఈ లోకములో ఉన్న ధనమును, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచి ఆయనను వెంబడించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన రాజ్యంలోనికి వెళ్ళటానికి సిద్ధమా? అయితే ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభు మనలందరినీ కూడా ప్రేరేపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, రెబెకా తీసుకున్న నిర్ణయం వేల వేలకు తల్లి వగుదువుగాక. అంత మాత్రమే కాదు కానీ నీ పగవారు నీ దేశమును స్వాధీనపరుచుకుంటారు, నీ గవిని స్వాధీనపరుచుకుంటారని ఓ ప్రవచనాత్మకమైన ఆశీర్వాదమునిచ్చి పంపించి ఉన్నారు. కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి రెబెకా నిర్ణయం తీసుకున్నది. ప్రభువా, ఈ రోజుల్లోనైనా మేము కూడా మీరు వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానము చేయిస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు, పవిత్రపరుస్తున్నారు. మీ ఎదుట నిలబెట్టుకోవాలని మీరు చూస్తూ ఉండగానైనా మేమందరము కూడా ప్రభువా మంచి నిర్ణయములు తీసుకొని, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకంలో మేము ఏది కూడా తీసుకొని రాలేము, ఏది కూడా తీసుకొని పోలేము. కాబట్టి ఈ లోకంలో ఏ బలహీనత అయితే మమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ బలహీనతను విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, లోక ఆస్తులను విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి మీ రాజ్యంలో చేరటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రభువా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి, వారి నిర్ణయములను స్థిరపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రతి అక్కర్ల అవసరతలు మీరు తీర్చండి. మహిమా ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.